గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగిందన్నారు. అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు. రేట్లు భారీగా పెంచుకొని ఆళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కరు బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోటు బాగా లేబర్‌కైతే విపరీతంగాన అతనికి ఆళ్ళకి అందే నిక్కరు కూడా నాణ్యమైన నిక్కరు ఎన్నో మంది కాళ్ళు పడిపోయి, చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. ఆళ్ళకి స్వార్థంతో లేకుండా మనుషులు ఏ ప్రభుత్వం ఉన్న పని నాకు అనవసరం. షాప్‌కెళ్తే నాకు అనుకూల బ్రాండ్ దొరుకుతుంది. నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలున్నారు. అన్ని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లు కూడా జరుగుతున్నాయి. గతంలో అవేమి ఉండేవి కాదు. డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్నీ ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్‌కి అన్ని లాభాలు ఉన్నాయి. పక్కాగా. ఎందుకంటే ఇన్నాళ్ళ డైరెక్ట్ క్యాషే. ఓన్లీ క్యాష్. ఒక కార్డ్ గాని, ఒక ఫోన్‌పేలు గాని అసల బయోమెట్రిక్ ఏదీ లేదు. నిక్కర కుంభకోణం విపరీతం జరిగిందండి. విపరీతమైన రేట్లు పెంచుకొని డబ్బులు కట్టలు కట్టారు. ఫోన్ సంచులతో కట్టలు కట్టి తీసుకెళ్లారు. ఒక్క ఫోన్‌పే గాని డబ్బులు పనిచేసేది కాదు ఏదండి. ఇప్పుడు అలా కాదండి. మనకి అవైలబిలిటీ ఎలా కావాలితే అలాగా. ప్రజలు సామాన్య మానవుడికి ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ డబ్బులు కావాలన్నా, ఆరోగ్యాన్ని మంచిది కొనుక్కోవాలన్నా కొనుక్కోగలడు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్? డెవలప్‌మెంట్ దిశగా వెళ్తదా? పక్కాగా చంద్రబాబు, లోకేష్ గాని బాగా కూటమి ప్రభుత్వం మేము హ్యాపీగా పోతున్నాం.